మాట్లాడుతూ ఉన్నాం. వాస్తు శాస్త్రం అంటే ఏంటి, వాస్తు మత సంబంధమైనదా అనే విషయం మొదట చెప్పండి. తప్పకుండా అండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే ఈ రోజు చర్చా కార్యక్రమం అంతటికి కూడా ఇది పునాది. ఎస్. అసలు వాస్తు శాస్త్రం అంటే చాలా మంది హైందవ సోదరులకు కూడా తెలియదు, పూర్తిగా తెలియదు. ఏదో సిద్ధాంతి గారు చెప్పారు కాబట్టి చేస్తారని. క్రైస్తవ సోదరులకి అసలు తెలియదు. ఈ వాస్తు బైబిల్లో ఉందని చెప్తున్నటువంటి వారికి, వాళ్ళు పాస్టర్లైనా పాస్టర్లు కాని వారైనా, బైబిలు తెలియదు, వాస్తు తెలియదు వాళ్ళకి. అందుకనే ఈ కార్యక్రమంలో మనం వాస్తు గురించి కూలంకుషంగా మాట్లాడుకోవడం మంచిది. వాస్తు శాస్త్రము అది మతపరమైందా లేకపోతే ఇంకేటాన్ని చూడకముందు అసలు ముందు అది దాని ఆరిజిన్స్ ఏంటి, దాని పూర్వాపరాలు పుట్టుపూర్వోత్తరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాస్తు అనేది వస్న్ లేకపోతే వస్ అనేటువంటి మూల పదాల నుంచి, సంస్కృత పదాల నుంచి వచ్చిందండి. వస్ను అంటే ప్రదేశము అని, స్పేస్ అని. ఒక స్పేస్ ని ఇన్హాబిట్ చేసుకునేటప్పుడు, నివాస యోగ్యంగా మానవుడు చేసుకునేటప్పుడు దాన్ని ఎలా చేసుకోవాలి, సరిగా దాన్ని చేసుకోకపోతే, అంటే ఫిజికల్ ఓరియంటేషన్ అది సరిగా లేకపోతే దానివల్ల నష్టాలు వస్తాయి, అరిష్టం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, దురదృష్టం వరిస్తుంది. ఇలాంటి నమ్మకాలు ఉన్నాయన్నమాట. మరొక వ్యుత్పత్తార్థం, ఎటిమాలజీ ఏంటంటే, బూదరాజు రాధాకృష్ణ గారు ఈనాడుకి భాషా స్వరూపాన్ని డెవలప్ చేసిన ఆయన. ఇప్పుడు లేరు, ఆయన పరమపదించారు. ఆయన తెలుగులో చాలా భాషా శాస్త్ర నిపుణుడు. ఆయన పదాల వాడుక పదాలను ఒక పుస్తకం రాశారు. అందులో వాస్తు గురించి ఒక పేరా కేటాయించారు ఆయన. దాంట్లో ఆయన ఏమన్నారంటే, వాస్తు అనేటువంటి మాట వస్తువు అనేటువంటి మూల పదం నుంచి వచ్చింది అని అన్నాడు ఆయన. అయితే వస్తువు అంటే ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు, అగ్ని, ఇవి భూమి, ఈ పంచభూతాలకు సంబంధించిన వస్తువులు అన్నమాట. సో ఈ వస్తువుల్ని బేస్ చేసుకొని వాటి చుట్టూ పరిభ్రమించే సిద్ధాంతం వాస్తు సిద్ధాంతం. అందుకని ఆ వస్తువు అనే పదం నుంచి వచ్చింది కాబట్టి వాస్తు అనే మాట రావడం జరిగింది. అయితే మనం ఆరిజిన్లోకి కానీ వెళ్ళి చూస్తే, ఇదమిద్దంగా ఇదే ప్రామాణిక గ్రంథం అనడానికి వాస్తు శాస్త్రానికి అసలు ప్రామాణిక గ్రంథమే లేదు ఈ రోజుకి కూడా. మీరు ఏ సిద్ధాంతినైనా అడగండి, ఎలాంటి ఎక్స్పర్ట్నైనా మీరు అడగండి, ఇది ప్రామాణిక గ్రంథము అని అంటే ఆ గ్రంథం మనం తెచ్చుకొని చదవచ్చు. అలాంటి ప్రామాణిక గ్రంథం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే, వాస్తు ఒక పరిణామ ప్రక్రియ ద్వారా, అంటే ఒకప్పుడు వాస్తు వేరు, ఇప్పుడు వాస్తు వేరు, అది పరిణామం చెందుతూ మార్పులు చెందుతూ ఈ రోజు వ్యాపారానికి తగినట్టుగా, తాము బ్రతకడానికి తగినట్టుగా దాన్ని మలుచుకున్నారు. ఆరిజిన్స్ లోకి ఒకవేళ వెళ్తే ఒక రకమైనటువంటి అవగాహన ఏంటంటే, వీటన్నిటికీ ఎవిడెన్సెస్ లేవు. ఒక రకమైన అవగాహన ఏంటంటే, దాదాపు వేదిక్ పీరియడ్లోనే, అంటే 4000 BC ఆ ప్రాంతం, లేకపోతే 3000 నుంచి 6000 BC క్రీస్తు పూర్వం ప్రాంతంలోనే వాస్తు గురించినటువంటి ఆలోచనలు జరిగాయి అనేటువంటి ఒక వాదన ఉంది. అయితే ఆ వాదనకి పట్టు లేదు. అయితే కశ్యప శిల్ప శాస్త్రాన్ని ప్రతిపాదించాడు. తర్వాత ఆగమ శాస్త్రం. ఈ ఆగమ శాస్త్రం ఏంటంటే, దేవాలయాలను ఎలా నిర్మించాలి అనేటువంటిది. సో అందుకని వాస్తుని ఆ రోజుల్లో ఏమన్నారంటే ఆలయ శిల్పకళ అని కూడా అన్నారు. ఆ తర్వాత వాస్తు శిల్ప శాస్త్రం అని కూడా అన్నారు. అయితే ఈ దేవాలయాల కోసం ఎలాగ వాటిని నిర్మించాలని కొన్ని సూత్రీకరణలు చేసుకున్నారు. ఆ సూత్రీకరణల తర్వాత ఏం చేశారంటే, రాజుల అంతఃపురాలకి అప్లై చేశారు ఈ వాస్తు శిల్పకళ సూత్రాలని. ఆ రోజుల్లో ఈ సామాన్య గృహాలకి అసలు వాస్తు లేదు, వాస్తు లేనే లేదు. దాదాపు క్రీస్తు శకం అంటే ఏడి వచ్చేటప్పటికి 12వ శతాబ్దము నుంచి 16వ శతాబ్దం ఈ మధ్య కాలంలో వాస్తు మీద విపరీతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. బేస్ లేదు, కానీ వాస్తు మీద విపరీతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత కొన్ని పుస్తకాలు ఒకవేళ ఉదాహరించాలంటే, మానసర అని ఒక పుస్తకం రాశారు. తర్వాత సామరంగ సూత్రధార అని ఒక పుస్తకం రాశారు. తర్వాత మయమఠ అనే పుస్తకం రాశారు. అంతేకాకుండా మత్స్య పురాణంలో దాదాపు 16 మంది గురువులు వాస్తు సిద్ధాంతాలని కొన్నిటిని సూత్రీకరించాడు. అంటే భృగు నుంచి బృహస్పతి వరకు. సో ఇవన్నీ కొంత బ్యాక్గ్రౌండ్ ఒకవేళ తెలుసుకోవాలంటే వాస్తుకున్నటువంటి బేసిస్ ఇది. సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే, హిందూ మత గ్రంథాల్లో, మత పురాణాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక నమ్మకం ఇది. నమ్మకం అంతే, చూసారా? సో వాస్తు యొక్క ఆరిజిన్ ఇస్లాంలో లేదు, క్రిస్టియానిటీలో లేదు, యూదు మతంలో కూడా లేదు. కేవలం ఈ హిందూ మతంలోంచి, ఈ పుస్తకాల్లోంచి క్రమేపీ అది పరిణామం చెందుతూ వచ్చిందనమాట.
సో డెఫినెట్ గా ఇది మతపరమైందని చెప్పడానికి వీలవుతుంది. డెఫినెట్ గా చెప్పడానికి వీలవుతుంది. అయితే ఇంకొంచెం లోతుగా మనం వెళ్ళి చూస్తే ఈ ప్రశ్నకి ఇంకా జవాబు మనకి అర్థమవుతుంది. అసలు ఏమిటి ఈ వాస్తుశాస్త్రం, దేని మీద ఆధారపడి ఉంది అని అంటే ప్రాథమికంగా 2 సిద్ధాంతాల మీద ఆధారపడిందండి. మొదటి సిద్ధాంతం ఏంటంటే పంచభూతాల ప్రభావం మన మీద ఉంటుంది. అంటే ఈ గాలి, నీరు, అగ్ని, సూర్యుడు, భూమి, ఈ పంచభూతాలు యొక్క ప్రభావం మానవ జీవితం మీద ఉంటుంది. మానవ జీవితము ఒక ప్రాస్పెరిటీలోకి, ఒక అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, లేకపోతే అరిష్టంలోకి వెళ్ళాలన్నా, దిగజారిపోవాలన్నా పంచభూతాల ప్రభావం మీద ఆధారపడి ఉంటుందన్నది మొట్టమొదటి నమ్మకం, సిద్ధాంతం వాస్తుశాస్త్రంలో. రెండవది ఏంటంటే ఒక ప్లేస్ని తీసుకున్నప్పుడు, వాస్తు అంటే ప్రదేశం అని మనం గతంలో చూసాం. ఈ ప్రదేశాన్ని వాళ్ళు ఎలా డివైడ్ చేస్తారంటే ఒక మేల్ లైన్, ఒక ఫీమేల్ లైన్, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, తూర్పు నుంచి పడమర దాకా నడి గీత గీస్తే, మధ్యలో గీత గీస్తే అది పురుష రేఖ అంటాం. అలాగే నార్త్ నుంచి సౌత్ కి అడ్డంగా మళ్ళీ గీత గీస్తే, అంటే మనం తూర్పు వైపు నిలబడి దాన్ని ఫీమేల్ లైన్ అంటాం, స్త్రీ రేఖ అని అంటాం అనమాట. ఈ 2 రేఖలతోటి దాన్ని విభజిస్తారు ఆ స్థలాన్ని. ఆ స్థలాన్ని వాస్తు పురుష మండలం అంటారు. ఆ స్థలంలో ఉన్నటువంటి నడిమి భాగాన్ని, మధ్య భాగాన్ని బ్రహ్మతో పోలుస్తారు. బ్రహ్మ అంటే ఇటర్నల్ సోల్, అంటే మన ఆత్మలన్నీ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతాయి. ఇది హిందూ నమ్మకం, హిందూ మత నమ్మకం. సో ఆ ఇటర్నల్ సోల్కి, అంటే పరమాత్మకి, ఈ ఆత్మకి, మన జీవాత్మకి, మనిషి ఆత్మకి మధ్యలో సామరస్యతను చేకూర్చడమే వాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని ఈ విధంగా డివిజన్ చేసినప్పుడు 4 కోణాలు వస్తాయి. మళ్ళీ మధ్యలో గీతలు గీస్తే, ఇలాగా ఇంటూ మార్క్ డయాగ్నల్స్ కనుక గీస్తే 8 వస్తాయి మొత్తం. సో ఈ 8 దిక్కుల్ని అష్టదిక్కులు అంటాం. అష్టదిక్కుల్ని పరిపాలించడానికి దేవతలు, దేవుళ్ళు ఉంటారు. వాళ్ళని అష్టదిక్పాలకులు అంటారు. సో 2 ప్రాథమిక సిద్ధాంతాలు ఏంటంటే ఈ పంచభూతాలని మనం వశం చేసుకోవాలి. వాస్తు సూత్రం ప్రకారం ఇల్లు కట్టుకుంటే పంచభూతాలు మన వశం అవుతాయి. వాటి ప్రభావాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. ఎలాగా? 2 రేఖలు ప్రయాణం చేస్తాయి ఈ భూమి మీద నుంచి అని వాళ్ళ నమ్మకం. ఏమిటి 2 రేఖలు అంటే జీవిక్ రేఖ, ప్రాణిక్ రేఖ. జీవిక్ రేఖ సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది, ప్రాణిక్ రేఖ భూ అయస్కాంతం నుంచి వస్తుంది, అయస్కాంత క్షేత్రం నుంచి వస్తుంది. ఈ 2 వాస్తు దోషంగా నుండి ఈ 2 క్లాష్ అవుతాయి. అలాగే అలా వాస్తు దోషం లేకుండా, మనం లోపభూయిష్టంగా లేకుండా కడితే ఈ 2 ప్యారలల్ గా ప్రయాణం చేస్తాయి ఇంట్లో. సో ఈ జీవిక్ రేఖ, ప్రాణిక్ రేఖ సూర్యుడి నుంచి వచ్చేది, భూమి నుంచి వచ్చేది, ఈ రేఖలు ప్యారలల్ గా సమాంతరంగా కానీ క్లాష్ లేకుండా, క్రాస్ అవ్వకుండా ప్రయాణం చేస్తే మన ఇంట్లో అప్పుడు మనకి అదృష్టం వరిస్తుంది, మనం సుఖశాంతులతోటి ఉంటాం. ఇది మొదటి నమ్మకం. రెండవ నమ్మకం ఏంటంటే ఈ వాస్తు పురుష మండలాన్ని విభజించారు కదా, అష్టదిక్కులు ఉన్నాయి కదా, అష్టదిక్పాలకులు అంటే ఇప్పుడు తూర్పు, పడమర, పశ్చిమం అంటాము, ఉత్తరం, దక్షిణం, మళ్ళీ మనకి ఆగ్నేయము, వాయువ్యం ఉంటుంది తూర్పు వైపు. ఈ వెనక్కి వస్తే మనకి ఇటువైపు నైరుతి, ఈశాన్యం ఉంటుంది, నార్త్ ఈస్ట్ అంటాము. ఇటువైపు కుడివైపుకి వస్తే ఆగ్నేయం ఉంటుంది, అంటే మనం తూర్పు వైపు నుంచి ఉంటే. మనం కానీ పడమర వైపు తిరిగి నుంచుంటే మన కుడివైపుకి వాయువ్యం వస్తుంది, ఎడమ వైపుకి నైరుతి వస్తుంది. అంటే ఆగ్నేయంకి ఆపోజిట్ గా నైరుతి ఉంటుంది, ఈశాన్యంకి ఆపోజిట్ గా వాయువ్యం ఉంటుంది. సో ఈ అష్టదిక్పాలకుల్ని ప్రసన్నం చేసుకోవాలి. ఒకవేళ మనం అష్టదిక్పాలకులకి కోపం తెప్పించామనుకోండి, ఉదాహరణకి నైరుతి వైపు నైరుతి రాక్షసుడు, నైరుతి దేవత ఉందంటారు. నైరుతి వైపు ఇతనికి కోపం ఎక్కువ, నైరుతి రాక్షసుడికి. కాబట్టి నైరుతి వైపు ఎక్కువ బరువు ఉండాలి, అందుకని నీళ్ళ ట్యాంక్ అట్టుకట్టుకుంటారు. చూసారా? ఒకవేళ అలా బరువు పెట్టకపోతే ఆయనకి కోపం వస్తుంది. ఉదాహరణకి ఒక వాస్తు సిద్ధాంతి ఏం చెప్పాడంటే, నైరుతి రాక్షసుడికి ఒకవేళ కానీ కోపం వస్తే ఏం జరుగుతుంది మీకు నేను ఒకసారి చెప్తాను. నైరుతి మరణానికి మూలం, మరణం కూడా సంభవించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకి ఈశాన్యంలో ఉన్నటువంటి దేవుడు శివుడు,
అందుకని ఈశాన్యంలో శివుడి పైన కొప్పులో గంగ ఉంటుంది కాబట్టి ఈశాన్యంలో మనం బోర్ వేసుకోవడము, నీళ్లు బావి తవ్వుకోవడం జరుగుతుంది. అక్కడే ఏదన్నా తొట్టి పెట్టాలన్నా కాళ్ళు కడుక్కోవడానికి అక్కడే పెడతారు. ఈయన ఒకవేళ ఈయనకి కోపం వస్తే సంతానానికి సంబంధించినటువంటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకురాగలడు. గుండె జబ్బులు, నరాల బలహీనత, యాక్సిడెంట్లు, పోలియో, అవయవ లోపాలు, మాట నత్తి వ్యాధులకు ఇతను కారకుడు. సో ఇవండి నమ్మకాలు. అంటే మీ ఎక్కువ సమయం నేను తీసుకోకూడదని అన్ని చెప్పట్లేదు నేను. ఇది నా దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే ఒక ఫేమస్ వాస్తు సిద్ధాంతి చెప్పినటువంటి మాటలు. నేను చెప్తున్న మాటలు కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నేను సేకరించినటువంటి సమాచారం. మీరు ఇన్ని చెప్పారు కదండి, వీటన్నిటిని క్రైస్తవులు నమ్ముతారా? క్రైస్తవులకి ఇంత లోతుగా తెలియదు. తెలియదు కాబట్టి తెలియదు. ఒకవేళ కానీ ఈరోజు 95 to 99% క్రైస్తవులు వాస్తుని నమ్ముతున్నారు, పాటిస్తున్నారు. కొంతమంది భయం చేత, కొంతమంది నమ్మకం చేత, మూఢ నమ్మకం చేత పాటిస్తున్నారు. అయితే వీళ్ళెవ్వరికీ కూడా లోతైనటువంటి రీసెర్చ్ చేసినటువంటి దాఖలాలు నాకైతే ఎక్కడా కనపడలేదు. ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడాను, ఎందుకు మీరు పాటిస్తున్నారు, మీకేం తెలుసు వాస్తు గురించి అంటే వాళ్ళకి నిజంగా పాపం ఏం తెలియదు. అది కాల్ తీసుకుందామండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. పద్మ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. పద్మిని గారు చెప్పండి. అమ్మా చెప్పమ్మా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. అడగండి, మీ ప్రశ్న అడగండి. అవునమ్మా చెప్పండి, అడగండి. ప్రకాష్ గారు రాజన్న నుంచి మాట్లాడతాను. చెప్పండి. నేను ఒక బ్రాహ్మణ్ బిలీవ్ అండి బేసికల్లీ. ఓకే, ప్రకాష్ గారు చెప్పండి అమ్మా. పద్మిని గారు. ప్రకాష్ పాస్టర్ గారు అండి. ప్రైజ్ ద లార్డ్ అండి, చెప్పండి. బ్రదర్ మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం బ్రదర్, ఎందుకంటే మీరు చెప్పేవన్నీ చాలా నిక్కచ్చిగా, చాలా చక్కగా ఉంటుంది. నేను చాలా అభిమానం బ్రదర్. మీరు ఎప్పుడు దీంట్లో వచ్చినా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటా. ఇప్పుడు వచ్చే పాపులకు అందరికీ మీరు చాలా ప్రత్యేకించబడ్డవారని నేను అనుకుంటాను. నేను 100% మీకు వస్తున్నారా మిమ్మల్ని చూడాలి, ఇప్పుడు ఆన్ చేద్దాం, మేము చూడాలని చాలా సంతోషం ఇస్తుంది. బేసిక్గా వచ్చేసి తమిళ బ్రాండింగ్ అనమాట, బ్రాండింగ్ బిలీవర్ అండి. చెప్పండి పద్మిని గారు. ముందర వచ్చేసి నాకు ఒక వెంచర్ లో లాస్ట్ హౌస్ ఇప్పించాడండి. అది నైబర్ వాళ్ళతో ఒక మిక్స్ అయిపోయిన ల్యాండ్ ఇచ్చాడు. అది మోసం చేసి ఇచ్చాడంట. ఇప్పుడు మీదే ఫస్ట్ అని చెప్పేసి లాస్ట్ కార్న్ ప్లాట్ ఇచ్చాడు. అది వచ్చేసి మా నైబర్ వచ్చేసి 50 years మాది ఆక్యుపై చేశాడు, కరెక్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు నాకు వచ్చేసి నైరుతి అష్టవక్రంగా ఉంది, వాయువు పెరిగిపోయింది. దాన్ని కరి చేసుకున్నాము, కొంచెం వదిలేదు, కొంచెం వదిలితే కొంచెం కరగామని స్టార్ట్ చేశాను సార్. కట్టుకోమని అందరూ చెప్పారు. కానీ బిల్డర్ తో ఏమి చేశాడు, డబ్బు తీసుకొని లాస్ట్ ప్లాట్ కాబట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదు ఆ ముక్కుని. రిజిస్ట్రేషన్ చేయకుండా వాడు మీదే కదా లాస్ట్ మీదే అని చెప్పి ఇచ్చేసాడు సార్. ఇచ్చిన చూస్తే ఇప్పుడు కట్టుకోమని అందరూ చెప్పి ఇక్కడ సత్య టైంకి లేదంటే వాళ్ళంతా ఆఫ్ చేస్తారు సార్. పిల్లర్స్ కాలమ్స్ అన్ని వేసి ఓపెన్ చేసేంత ఆగిపోయిందన్నమాట. ఆగిపోయి 3 years చెప్పాను. ఎందుకంటే వాడు పక్కన వాడు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చారంట, ఇక్కడ లేదు, రీసెంట్ లేదు, చెప్తారా ఏమనుకోకుండా. దాంతో ఇది ఆగిపోయింది కదా సార్. ఆగిపోతే నేను 2 ముగ్గురు తీసుకొచ్చిన చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే చాలా భయంకరంగా ఉందండి, ఇప్పుడు వాస్తు దాన్ని మీరు కట్టుకోకూడదు, మీ బాబు చనిపోతాడు, మీకు ఒక బాబు వాడు చనిపోతాడు, మీ ఫ్యామిలీ లైఫ్ రూయిన్ అయిపోతుంది, మీ ఉద్యోగం పోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయని 2-3 వాస్తు వాళ్ళు బిల్డర్స్ వచ్చి చెప్పారు సార్. అంటే నేను పట్టుదలగా లేదు, క్రిస్టియానిటీలో మాకు వాస్తు అంతా ఉండదు కాబట్టి నేను కట్టుకుంటాను చెప్పి నేను అగేన్స్ట్ కోర్టుకు వెళ్తున్నాను, లోకాయుక్త పెడుతున్నాను అన్ని చోట్ల. అయితే నాకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి సార్. ఎక్కడ కూడా అంతా కూడా లోకల్ లీడర్స్ ఇట్లా తగ్గిత హోమ్లెస్ అన్నమాట. ఇక్కడ దాదాపు మొత్తం అంతా లోకల్ అంతా ఒకటైపోయి నాకు అన్యాయం చేస్తున్నారు. నాది అట్లాగే ఆగిపోయింది, అన్ని ఓపెన్ అయిపోయింది ఇల్లంతా. దీంతో నా ఫ్యామిలీ లైఫ్ నిజంగానే రూయిన్ అయిపోతూ ఉంది. మా హస్బెండ్ ఇంకొక లేడీస్ అఫైర్ పెట్టుకుని కంప్లీట్ గా మానేసాడు. నా బాబు రోజుకి మా ఇద్దరి మధ్య నలిగి వాడు సూసైడ్ చేసినంత పరిస్థితికి వస్తుంది. నిజమేమో అనిపిస్తుంది, వాస్తుని బిలీవ్ చేయాలా అని ఇప్పుడు కొంచెం భయం పట్టుకుంటున్నారు. పద్మిని గారు, మీరు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ వేశారు. నిజానికి ఈ కార్యక్రమం అయిపోయే సమయానికి మీకు చాలా మీ డౌట్స్, మీ అనుమానాలు, మీ భయాలన్నీ చాలా వరకు తీరిపోతాయి. కానీ క్లుప్తంగా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మొట్టమొదటిది వాస్తు ఒక మూఢనమ్మకం అండి. మొట్టమొదటి విషయం వాస్తు మూఢనమ్మకం. ఇంతవరకు దాన్ని నిరూపించలేదు. ఇప్పుడు నేను అది చూపించబోతున్నాను. అది సైన్స్ కాదనేది, అది మూఢనమ్మకం అనేది నేను త్వరలో చూపించబోతున్నాను, నా రీసెర్చ్ నుంచి నేను తెలుసుకున్న విషయాన్ని. రెండవది ఏంటంటే
ఇది ఇలాంటి భయాల మీద బ్రతుకుతుంది ఈ రోజుకి కూడా వాస్తు. అంటే ప్రాణభీతి అనేటువంటి భయం మీద, భయాలన్నిటికంటే చాలా బలమైన భయం ఏంటంటే ప్రాణభీతి. ఈ ప్రాణభీతి అనేటువంటి భయం మీద ఇది నడుస్తోంది. కాబట్టి మీరు క్రైస్తవులైతే, మీరు కానీ వాక్యాన్ని నమ్మితే, వాక్యానికి శుద్ధ వ్యతిరేకం వాస్తు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని అన్నాడు. తన ప్రాణంను కాపాడుకోవడానికి ప్రయత్నించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు అని అన్నాడు. నా నిమిత్తము సమస్తాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడేవాడు ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని అన్నాడు. అంతకంటే మించి ఏంటంటే, ఒకవేళ మీకు ప్రాణభీతి వల్ల మీరు వాస్తును పాటించాలని ఎక్కడైనా లోపల దోబూచులాడుతూ ఉంటే, నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ దేవుడు, ఇప్పుడు మీరు పూజిస్తూ పాటిస్తున్నటువంటి దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు. ఆయన మీతో ఉంటే మీరు మరణాన్ని గెలవగలరు. మీ కుమారుడు కాదు కదా, మీరు కాదు కదా, ఎవరిని కూడా వాస్తు సంబంధితమైంది కానీ ఏ దుష్ట శక్తి కానీ మిమ్మల్ని టచ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు దేవుని యొక్క నీడలో మీరు విశ్రమిస్తున్నారు కనుక. ఇది మీ నమ్మకం అయితే మీరు నిలబడండి. మీరు నిలబడితే మీ పక్కన ఆయన నిలబడతాడు. దేవుడి కోసం ఎవరైతే స్టాండ్ తీసుకుంటారో వారి పక్షాన మొట్టమొదటి నిలబడేవాడు దేవుడే. వాళ్ళు ఈ లోకంలో ఒంటరులు కావచ్చు, కానీ వారి పక్షాన దేవుడు మాత్రం ఉంటాడు. బ్రదర్, మనం ఇందాక అడిగాం క్రైస్తవులు వాస్తును నమ్మొచ్చా అని, అంటే నమ్మకూడదని డైరెక్ట్ చెప్పారు. మనకు ప్రాక్టికల్ గా క్వశ్చన్ కూడా వచ్చేసింది. అయితే క్రైస్తవులు వాస్తును నమ్మితే ఏమవుతుంది అనే విషయాన్ని చెప్పండి. అది చివరిగా తీసుకుంటే బాగుంటదేమో. అంటే కొంత ఇంకా వాస్తు గురించి మనం లోతుగా ఆలోచన చేసిన తర్వాత ఓకే లాస్ట్ లో ఆ క్వశ్చన్ తీసుకుంటాం. రైట్, ఓకే. అయితే వాస్తు మూఢనమ్మకమా లేకపోతే సైన్స్ లో నుంచి తీసుకున్నారా అనే విషయాలు కూడా చెప్పండి. ఆ కోణం మనం ఇంకా స్పృశించలేదు. ఎస్, వాస్తు సైన్స్ అనడానికి ఆధారాలు లేవు. మొట్టమొదటి విషయం ఏంటంటే, శాస్త్రము అని పేరు పడంగానే అది ఒక శాస్త్రీయమైంది అన్నటువంటి భావన కొంతమందికి కలగచ్చు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం అంటాం, సాంఘిక శాస్త్రం అంటాం, జీవశాస్త్రం అంటాం. పక్కనే వాస్తు శాస్త్రం అన్నాం అనుకోండి, అది ఎలా ధ్వనిస్తుందంటే చెవికి, ఇది కూడా ఒక విజ్ఞాన శాస్త్రం లాంటిది, భౌతిక శాస్త్రం లాంటిది, జీవశాస్త్రం లాంటిది అనిపిస్తుంది. కానీ సంస్కృతంలో శాస్త్రం అంటే సైన్స్ అని కాదు అర్థం. సంస్కృతంలో శాస్త్రం అంటే ధర్మము అని అర్థం. ఒక రిలీజియస్ నామ్, ఒక మతపరమైన నియమావళి, దాన్ని శాస్త్రం అంటాం. రెండవ అర్థం ఏంటంటే ట్రెడిషన్, సంప్రదాయము. సో వాస్తు ఒక సంప్రదాయమే తప్ప ఒక మతపరమైన నమ్మకం మీద ఆధారపడి ఉనికిలోకి వచ్చి పరిణామం చెంది ఈ రోజు వేళ్ళూనుకుపోయినటువంటి భారత సమాజంలో ఒక సంప్రదాయమే తప్ప, ఒక అలవాటే తప్ప, ఒక ఆనవాయితే తప్ప అది సైన్స్, శాస్త్రం కాదు. ఇది ఎటిమాలజీ ప్రకారం వ్యుత్పత్తార్థాన్ని తీసుకొని మనం ఆలోచన చేస్తే కొన్ని కారణాలు నేను చూపిస్తాను ఎందుకు వాస్తు సైన్స్ కాదు. వాస్తు సైన్స్ కాదనే విషయం తెలుసుకోకముందు ఇంకొక కాల్ తీసుకుందాం. తప్పకుండా అండి. మహేష్ గారు, ప్రైజ్ తలాడండి. మహేషేనా? ఓకే, మీ ప్రశ్న అడగండి. అదే మా ప్రశ్న ఏంటంటే, అడగండి. ముందు ఒక ఇంట్లో ఉండేవాడు సార్. ప్రకాష్ గారిని అడగండి. చెప్పండి మహేష్ గారు. ప్రకాష్ గారు ప్రైజ్ సార్. ప్రైజ్ లాడండి, చెప్పండి. అదే మేము ఒక ఇంట్లో ఉండేవాళ్ళం సార్ కాకినాడలో ఉన్నప్పుడు. చెప్పండి, కొనసాగించండి. మీరు చెప్పండి, త్వరగా చెప్తే మంచిది. అది కిచెన్ బాత్రూమ్ కి అటాచ్మెంట్ చేసి ఉండేదండి. ఓకే. అది ఏంటంటే మా నాన్నగారు కొంచెం వాస్తు చూస్తారండి. ఓకే. అది చూసినప్పుడు మా నాన్నగారు ఇంటి అని చేసి ఇంట్లో ఉండద్దు, ఇది వాస్తు బాగోలేదు అని చెప్పేవారండి. ఓకే. ఆ తర్వాత ఆయన చెప్పిన మరి ఆ తర్వాత నా వ్యాపారం అంతా పాడైపోయింది మొత్తం, టోటల్ గా అన్ని పోయాయి సార్. ఓకే సార్. మహేష్ గారు, ఆ ఇంట్లో మీరు ఎంతకాలం ఉన్నారు? మేము ఇంటికి 5 years ఉన్నాం సార్. 5 years ఉన్నారు. 5 years బిగినింగ్ లో చెప్పారా, మీ నాన్నగారు మధ్యలో చెప్పారా? అంటే మధ్యలో 1 year పోయి చెప్పారు సార్. సరే, ఆయన చెప్పక ముందు మీకు తెలియలేదా? తెలియలేదు సార్. ఎందుకు తెలియలేదు? మీ వ్యాపారం నష్టపోతుంటే తెలియాలి కదా. తెలియాలంటే ఇంట్లోకి వెళ్ళిన కొంచెం వ్యసనాలు పట్టేసింది సార్. సరే, నేను ఒక మాట చెప్తాను. వ్యసనాలకు మీరు నష్టపోవడానికి కారణాలు ఇంకేమైనా ఉన్నాయేమో చూసుకోండి. కానీ మీకు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్, డిగ్రీ, అంతకుముందు 10th క్లాసు మొత్తం చదివినటువంటి ఇంట్లో, ఆ ఇల్లు మా ఉమ్మడి కుటుంబం,
మా ఇంట్లో మేడ పైన మేము ఉండేవాళ్ళం, కింద మా అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. మేమున్న ఇంట్లో వంటగదికి ఆనుకొని బాత్రూమ్ ఉంది. కొన్ని సంవత్సరాలు ఉన్నాం, అంటే దశాబ్దం పైగా ఉన్నాం అక్కడ. ఓకే. ఆ ఇంట్లో ఉండంగానే చెల్లికి మంచి మ్యాచ్ ఫిక్స్ అయిందండి. ఆ ఇంట్లో ఉండంగానే మా తమ్ముడికి మ్యాచ్ ఫిక్స్ అయిందండి. ఆ ఇంట్లో ఉండంగానే అమ్మకి ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు తీరిపోయినాయండి. ఇవన్నీ మా ప్రార్థన వల్ల జరిగాయి. ఓకే. సో కిచెన్ కి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంటే అరిష్టం వస్తుంది అనేటువంటి నమ్మకము తప్పు. ఓకే. ఎందుకంటే నేనున్నాను, నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. సో ఏదన్నా జరగంగానే దానికి ముడి పెడతాం. అది ఎలా ఉంటుందంటే, ఈ భ్రమ ఎలా ఉంటుందంటే, నేను ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి సోమవారం వెళ్ళాను, 6 గంటలకి కరెంటు పోయింది. నెక్స్ట్ సోమవారం మళ్ళీ వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఈసారి 4 గంటలకు వెళ్ళాను, మళ్ళీ కరెంటు పోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి సోమవారం వెళ్ళాను, ఒక 4-5 సోమవారాలు దాటిన తర్వాత మళ్ళీ ఈసారి 3 గంటలకు వెళ్ళాను, మళ్ళీ కరెంటు పోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు వచ్చినప్పుడల్లా కరెంటు పోతుంది అని అన్నారు, నీ వల్లే కరెంటు పోతుంది అని అన్నారు. కానీ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మెయింటెనెన్స్ కోసం తీసేసామండి అన్నారు. సోమవారం నువ్వు కరెంటు పోతుంది, సోమవారానికి నీకేదో లింక్ ఉంది అని అన్నారు. కానీ సోమవారాలే కరెంటు పోవట్ల వాళ్ళు కానీ జాగ్రత్తగా కానీ గమనిస్తే. సో ఇలా ఏమవుతుందంటే కాకతాళీయంగా కొన్ని ఏకీభవిస్తాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఓకే. వాటిల్ని పట్టుకొని అందులోంచి ఒక మూఢనమ్మకాన్ని బిల్డ్ చేసుకొని దీనివల్లే ఇది జరిగింది అని అనుకోవడం ఒక భ్రమ. అదే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. వాస్తు సైన్స్ కాదు అని అనడానికి ఇదే కారణం. సైన్స్ లో ఎలా ఉంటుందంటేనండి, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ ఒకటి ఉంటుందండి సైన్స్ లో. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఉదాహరణకి పైనుంచి రాయి వేస్తే కింద పడుతుంది, పైనుంచి పెన్ వేసినా కింద పడుతుంది, పైనుంచి పేపర్ వేసినా కూడా కింద పడుతుంది. ఇన్ని వేస్తే కింద పడ్డాయి, నేను దూకి చూద్దామంటే నేను కూడా కింద పడతాను. అవును. చూసారా? అంటే అన్నింటికీ ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. కాజ్ ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. ఎఫెక్ట్ ఏంటి? పైనుంచి వస్తువు కింద పడడం. గాలిలో వస్తువును వదిలేస్తే అది కింద పడిపోతుంది. ఇది అన్నింటికీ జరుగుతుంది. అంటే ఇక్కడ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కార్యకారక సంబంధము నిరూపితమవుతుంది. వాస్తులో అలా నిరూపితం అవ్వదు. ఒకవేళ కిచెన్ ని ఆనుకొని బాత్రూమ్ ఉండడం వల్ల అరిష్టం జరిగేటట్లయితే నాకు కూడా జరగాలి, అందరికీ జరగాలి. ఒకళ్ళకి జరిగి ఇంకొకరికి జరగకుండా ఉండదు ఉండదు అలా జరగకుండా ఉండదు. తర్వాత ఆ ఇంట్లోనే మేము ఈశాన్యంలో మాకు తొట్టి లేదు, ఈశాన్యంలో మాకు ట్యాంక్ లేదు. మాకు వంటగది ట్యాంక్ కూడా ఆగ్నేయంలోనే ఉంది, కానీ మాకు ఎటువంటి అరిష్టాలు జరగలేదు. సో కాబట్టి వాస్తుని సైన్స్ అనాలంటే ఎప్పుడు అదే కాజ్ అదే ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఎప్పుడు ఒకే రకమైన కాజ్ ఒకే రకమైన ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి. అలా ప్రొడ్యూస్ కాలేదనుకోండి, ఈ ఎఫెక్ట్ వల్లే ఈ కాజ్ వచ్చిందని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు కాలు విరగడం అనేది సైకిల్ మీద నుంచి పడితే విరగచ్చు, బాత్రూంలో పడితే విరగచ్చు, దూకితే విరగచ్చు, తట్టుకొని పడడం వల్ల విరగచ్చు. కాజ్ ఏంటి చెప్పలేం. సో కాబట్టి ఒకే రకమైన కాజ్ ఒకే రకమైన ఎఫెక్ట్ని కానీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఇది సైన్స్ అనడానికి కొంత అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, సైన్స్ అని చెప్పడానికి సైన్స్కి ఒక డెఫినేషన్ ఉంది. నేను మీకు డిక్షనరీ డెఫినేషన్ చదువుతున్నాను. సైన్స్ అని అంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్లీ అరేంజ్డ్ నాలెడ్జ్ ఆబ్టైన్డ్ బై అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ టెస్టింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే వాస్తవాల్ని పరిశీలన చేసి ప్రయోగాలు చేయడం ద్వారా, తర్వాత గమనించడం ద్వారా నిర్ధారించుకున్నటువంటి నాలెడ్జ్. మీరు వాస్తుని మీరు జాగ్రత్తగా కానీ పరిశీలన చేస్తే ఈ డెఫినేషన్కి సూట్ అవ్వదు వాస్తు. ఓకే. వాస్తు మనం ప్రయోగాలు చేసి మనం కానీ పరిశీలన చేసి కానీ పరిశోధన చేస్తే ఒక ఇంట్లో 2 సేమ్ వాస్తు ఉన్నటువంటి ఇంట్లో సేమ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. చూసారా? ఇప్పుడు మేమే ఒక ఉదాహరణ. మహేష్ గారు ఉన్న లాంటి ఇంట్లోనే నేనున్నాను, సేమ్ ఎఫెక్ట్స్ లేవు. ఓకే. చూసారా? కాబట్టి నా నెగటివ్ ఎఫెక్ట్స్ కి కారణం ఇంకేదో ఉంది, దానికోసం నేను ప్రయత్నం చేయాలి అంతే తప్ప దానికి వెంటనే వాస్తుకి ముడిపెట్టేసేయకూడదు. ఓకే. సో అందువల్ల దాన్ని సైన్స్ అని మనం చెప్పడానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ సైన్స్ అయితే ఉదాహరణకి ఇంజనీరింగ్ ఉందనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి. సివిల్ ఇంజనీరింగ్ నేను హైదరాబాద్లో చదివినా, గుంటూరులో చదివినా, మలేషియాలో చదివినా సూత్రాలన్నీ ఒక రకంగానే ఉంటాయి. కానీ మీరు వాస్తులో చూడండి, ఈరోజు వాస్తు బాగలేదని బిల్డింగ్లు పడేస్తున్నది ఎవరు? క్రైస్తవులు కాదు. అవునండి.
మెట్లు కూల్చేసి కొత్త మెట్లు ఇంకో దగ్గర నుంచి కడుతున్నది ఎవరు? ఈ మధ్య ఒక పార్టీ ఆయన కూడా అదే కడుతున్నాడు. ఇలా ఎవరు చేస్తున్నారు అంటే ఆల్రెడీ వాస్తు ప్రకారం ఇల్లు కట్టారు. అంటే అప్పుడు ఇల్లు కట్టినప్పుడు సిద్ధాంతి వేరు, ఇప్పుడు మెట్లు పడేయమన్నవాడు కిటికీ మార్చమన్నవాడు సిద్ధాంతి వేరు. అంటే ఇద్దరు సిద్ధాంతాలు, రెండు భిన్నమైన సిద్ధాంతాలు వాస్తులో చెప్తున్నారంటే అది సైన్స్ కాదని నిరూపితం అయిపోతుంది. సైన్స్ లో ఎలా ఉంటుంది? ఏ మాస్టర్ చెప్పినా, ఏ లెక్చరర్ చెప్పినా, ఏ సైంటిస్ట్ చెప్పినా a+b² అంటే అందరూ a+b² a²+b²+2ab అనే చెప్తారు. అందరూ భూమి ఒక పెద్ద అయస్కాంతం అంటే అందరూ భూమి ఒక పెద్ద అయస్కాంతం అనే చెప్తారు. సో మీరు సైన్స్ లో ఏ సూత్రం తీసుకున్నా ప్రతి కాలేజీలో ప్రతి లెక్చరర్ ప్రతి సైంటిస్ట్ కూడా ఒకే విధమైనటువంటి సూత్రాన్ని చెప్తాడు. కానీ సిద్ధాంతులు అలా చెప్పట్లేదు. ఒక సిద్ధాంతికి ఇంకో సిద్ధాంతికి ఏనాడు పడదు. ఒక జ్యోతిష్కుడికి ఇంకో జ్యోతిష్కుడికి ఏనాడు కలవదు. అంటే వాళ్ళ స్వార్థ చింతన కోసం, వాళ్ళ స్వార్థ లాభాల ప్రయోజనాల కోసం ప్రజల యొక్క భయాన్ని క్యాష్ చేసుకుని వాళ్ళు ఈ సిద్ధాంతాలని వాళ్ళు ప్రాచుర్యం చేస్తున్నారు. సో కాబట్టి ఇది సైన్స్ అని అనడానికి ఎటువంటి దాఖలాలు లేవు. ఇంకొక చివరి మాట ఏంటంటే ఈ జీవిక రేఖ ప్రాణిక రేఖ అని చెప్తున్నారు కదా, భూమికి అయస్కాంత క్షేత్రం ఉంది నిజమే, కానీ ఆ అయస్కాంత క్షేత్రం నుంచి ప్రాణిక రేఖ వస్తున్నట్టు, సూర్యుడి యొక్క అక్షం నుంచి జీవిక రేఖ వస్తున్నట్టు ఇంతవరకు సైన్స్ లో ఎటువంటి దాఖలాలు లేవు. అవి ఇలా కడితే క్లాష్ అవ్వవని, ఇలా కడితే క్లాష్ అవుతాయని అనడానికి కూడా దాఖలాలు లేవు. కాబట్టి ఇది సైన్స్ అని అనడానికి ఏ మాత్రం కూడా వీలు కాదు. వీలు కాదు. ఇంకొక కాల్ తీసుకుందామండి. శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు అండి? అవునండి. సార్, మా బావగారి ఇల్లు యాక్చువల్ గా నైరుతి సైడ్ పెద్ద సెప్టిక్ ట్యాంక్ కట్టారండి అప్పుడు. అయితే కట్టిన 5 years కి ఆయన చనిపోయారు. సో అయితే అందరూ ఏమనంటే మీరు నైరుతిలో పెద్ద గుంట పెట్టారు, అక్కడ బరువు ఉండాల్సింది పోయి మీరు అక్కడ రివర్స్ అయింది కాబట్టి మీకు ఆయన అర్ధాంతరంగా 45 years కి చనిపోయారు అటాక్ తో. సో అది అన్నప్పుడు దానికి కొంత మేము నమ్మలేదు కానివ్వండి, కానీ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అన్ని తర్వాత ఇల్లంతా కూడా కరెక్షన్ చేశాము. సో అది కొద్దిగా డౌట్ ఉంది సార్, అదేమన్నా బిలీవబుల్ నాట్ అనేది. ఏం లేదు సార్, నేను అంటే ఇలా చెబితే బాధపడతారేమో, ఇలా మాట్లాడుకుందాం. సపోజ్ మా ఇంట్లో నేను నైరుతిలో గుంట తీయడం వల్ల నేను చచ్చిపోయాను అనుకుందాం, మళ్ళీ గుంట పూడ్చితే నేను బతకాలి. అంటే మనం లాజికల్గా మాట్లాడుకుంటే ఒక మాట, చనిపోయిన వారు ఎందుకు చనిపోయారని ఆ రోజు మీరు హాస్పిటల్లో ఆరా తీస్తే డాక్టర్ గారు మీకు చెప్తారు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, ఈ కారణం చేత డెత్ సర్టిఫికేట్లో ఏమనుంది, నైరుతిలో గుంట తవ్వడం వల్ల ఈయన మృతి చెందాడనుందా, లేకపోతే హార్ట్ లో బ్లాక్ రావడం వల్ల మృతి చెందాడనుందా, కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల మృతి చెందాడనుందా? హాస్పిటల్లో కానీ చనిపోతే వాళ్ళు రీజన్స్ ఇస్తారు. సో ఆ రీజన్స్ ని వదిలిపెట్టేసి ఎవరో ఏదో చెప్పారు మనకి, నిజమే చెప్తారు, చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి గిలి ఏర్పడుతుంది, ఒక రకమైన క్వశ్చన్ మార్క్, సందేహాలు మనకు వస్తాయి. కానీ ఎలా చెప్పగలం? దాన్ని బట్టే ఈయన చనిపోయాడని ఎలా చెప్పగలం? ఆధారాలు లేవు కదా. ఆధారాలు లేని దానికి మనం ఎలా నమ్మగలం? దానికి తోడు మన దేవుడు మరణం పైన కూడా దేవుడు, జీవమరణాల పైన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఈ దేవుడు నీ దాటి మరణం ఎలా సంభవిస్తుంది? ఈ దేవుడి కంటే నైరుతి రాక్షసుడు గొప్పవాడా? ఒకవేళ నైరుతి రాక్షసుడు ఉండుంటే ఆలోచించేయండి. ఒకవేళ ప్రకాష్ అనేటువంటి నేను నైరుతి రాక్షసుడి వల్ల నేను చనిపోయాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని నేను అనుకుంటే నేనేం చేస్తున్నానంటే ఇండైరెక్ట్ గా పునరుద్ధానుడైనటువంటి మరణాన్ని గెలిచినటువంటి నా దేవుడి కంటే ఈ నైరుతి రాక్షసుడు గొప్పవాడు అని ఇండైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నాను, ప్రకటిస్తున్నాను. ఇది తప్పు కదా? ఇది తప్పు కదా? తప్పండి. ఆలోచన చేయండి శాస్త్రి గారు. ఓకే అండి. తేజ గారు లండన్ నుంచి లైన్ లో ఉన్నారు, తీసుకుందాం కాల్. తేజ గారు, హలో. నా పేరు తేజ అండి, లండన్ నుంచి. చెప్పండి, మీరు అడగండి, ప్రకాష్ గారిని అడగండి. గుడ్ ఈవినింగ్ ప్రకాష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి తేజ గారు, చెప్పండి. అంటే ఏం లేదు, నేను ఐటీ ప్రొఫెషనల్ అండి లండన్ లో. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ చేసినా కానీ నాకు ఏమి ఎఫెక్టివ్ రిజల్ట్స్ రావట్లేదు. నా యాటిట్యూడ్ లో ఎలా మార్చాలి అనేది, ఎలాగా నేను ప్రోగ్రెస్ అవ్వాలి అనేది క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్ని. ఓకే, చెప్పండి. మీ ప్రశ్న ఏంటి? ఇదేనా మీ ప్రశ్న? ఇంకేమన్నా? హలో సార్, మీ ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. అదే సార్,
ఎందుకు ప్రోగ్రెస్ రావట్లేదు? ఎస్ సార్. ఓకే, రైట్. మీరేమనుకుంటున్నారు? పేరేమన్నారు? తేజ గారు. తేజ కదండి మీ పేరు? తేజ గారు. తేజ గారు మీరేమనుకుంటున్నారు? దీనికి వాస్తుకి ఏమైనా లింక్ ఉందనుకుంటున్నారా? వాస్తవం కాదు, యాటిట్యూడ్ లో ఏమన్నా పాజిటివ్ యాటిట్యూడ్ ఎలాగా డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న మాట చెప్పుకుందామండి. ఈరోజు చాలా మంది బిజినెస్ లో కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన వెంచర్స్ లో కానీ నష్టపోతున్నారు, కాదంటారా? 100 మంది బిజినెస్ చేస్తే ఎంతమంది వెంచర్లో ముందుకెళ్తున్నారు? వాళ్ళందరూ వాస్తు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ ముహూర్తాలు పెట్టుకుంటున్నారు, వాళ్ళందరూ జ్యోతిష్యాన్ని పాటిస్తున్నారు. మరి వాళ్ళకెందుకు నష్టాలు వస్తున్నాయి? సో కాబట్టి నేను ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే దాంట్లో ముందుకెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి వీటికి ఎటువంటి సంబంధం లేదు. బహుశా నా వ్యూహంలో ఎక్కడో తేడా ఉండాలి, ఓకే, నా తెలివితేటల్లో ఎక్కడో తేడా ఉండాలి, నా అప్రోచ్ కస్టమర్స్కి నాకు ఉన్నటువంటి అప్రోచ్లో ఎక్కడో తేడా ఉండాలి, లేకపోతే నాకు కష్టపడే విషయంలో ఎక్కడో తేడా ఉండాలి, లేకపోతే ఎక్కడ నేను ప్రయత్నం చేయాలో అక్కడ కాకుండా వేరే చోట ఇంకెక్కడైనా ప్రయత్నం చేస్తున్నానేమో తేడా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక వ్యక్తి తన వెంచర్లో ఫెయిల్ అయ్యాడు బైబిల్లో. ఆ వ్యక్తికి కొత్త కాదు ఆ వెంచరు, ఆ వ్యక్తి అందులో ఆరితేరిన వ్యక్తి. అతని పేరు పేతురు. అతను రాత్రంతా కూడా వలలు వేస్తూనే ఉన్నాడు, కానీ అతనికి శూన్యం, ఒక్క చేప కూడా పడలేదు. ఉదయాన్నే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన బోట్ తీసుకొని అందులో కాసేపు ప్రసంగం చేశారు. చేసిన తర్వాత ఆయన్ని చూసి సీమోను వెళ్ళి వల వేయమన్నాడు. ఆయన చూపించిన ప్రదేశము ఏంటంటే రాత్రంతా ఈయన వల వేసిన ప్రదేశమే. నిజానికి ఆయన వలలు వేయమన్నాడు. ఈయన హాఫ్ హార్ట్ తోటి, అర్ధ మనసుతోటి వెళ్ళి ఒక్క వల వేశాడు. వెంచర్లో ఫెయిల్ అయ్యాడు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడో అక్కడే వలల్లో పడవలసిన చేపలు వలలో పడి పిగిలిపోయింది వల. ముందు ఎందుకు పేతురుకి చేపలు పడలేదు, ఇప్పుడు చేపలు ఎందుకు పడ్డాయి? ముందు పేతురు ఎంతో అనుభవజ్ఞుడు, ఎక్కడ వల వేయాలో, ఎప్పుడు వేయాలో, ఎలా వేయాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను వెంచర్లో ఫెయిల్ అయ్యాడు. కానీ యేసుప్రభు రాగానే వెంచర్లో ఆయన ముందుకెళ్ళాడు. కారణం ఏమై ఉంటుంది? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో అక్కడే నన్ను పాస్ చేయగలడు ఆయన చిత్తమైతే. ఒకవేళ ఫెయిల్ అవుతూనే ఉండాలి, మై కప్ ఆఫ్ టీ ఈజ్ నాట్ దాట్, మై కప్ ఆఫ్ టీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అయితే నన్ను ఫెయిల్ చేస్తూనే ఉంటాడు, అంటిల్ అన్లెస్ ఐ రియలైజ్. ఒకవేళ దట్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ బట్ ఐ ఫెయిల్ బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, వేరే కారణాల వల్ల ఫెయిల్ అవుతున్నాను, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించగలడు ఆయన. నా జీవితంలో ఈ వాక్య భాగం చదివిన తర్వాత, నేను మోకాళ్ళుని ప్రార్థన చేసిన తర్వాత, ఏ ఏరియాలో నేను కుంటుపడిపోయానో, ఏ ఏరియాలో నేను ఓడిపోయానో ఆ ఏరియాలో నన్ను గెలిపించమని నేను అడిగితే ఆయన గెలిపించాడు. నేను ప్రత్యక్ష సాక్షిని. మీకు కొంతవరకు ఆన్సర్ దొరికి ఉంటుందని నేను అనుకుంటున్నాను తేజ గారు. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అండి. వేరొక కన్వర్టెడ్ క్రిస్టియన్ సిస్టర్ నన్ను క్వశ్చన్ అడిగారండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నోవహు కాలంలో ఓడని నిర్మించేటప్పుడు దేవుడు మెజర్మెంట్స్ ఇచ్చారు కదా, అలాగే యెరూషలేము దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కూడా ఆ మెజర్మెంట్స్ చెప్పారు కదా, అలాగే పరలోక పట్టణం గురించి చెప్పేటప్పుడు కూడా దాని మెజర్మెంట్స్ గురించి మాట్లాడారు. మరి బైబిల్లోనే కొలతలు ఉన్నప్పుడు మరి వాస్తుని ఒక సైన్స్ గా తీసుకుని మనం ఫాలో చేస్తే తప్పేంటి అని అడిగారు బ్రదర్. నేను దానికి ఆన్సర్ చేయలేకపోయాను. మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా ఎక్కువగా క్రైస్తవుల్ని మభ్య పెడుతున్నటువంటి అపోహ. పాలు తెల్లగా ఉంటుంది, గోడ కూడా తెల్లగా ఉంటుంది, ఒకటే అని చెప్తామా? చెప్పలేం. మెజర్మెంట్స్ చాలా చోట్ల ఉంటాయి. నేను ఈ సూట్ కుట్టించుకోవాలంటే మెజర్మెంట్స్ ఉంటాయండి. వాస్తుందంటారా? లేదు. మెజర్మెంట్స్ ఎక్కడుంటాయి? ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక దేవాలయం కట్టేటప్పుడు, ఒక కట్టడం కట్టేటప్పుడు మెజర్మెంట్స్ ఎందుకుంటాయి? ఇంజనీరింగ్ కాబట్టి ఉంటాయి. మన అవసరాన్ని బట్టి బెడ్రూమ్ ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడుగు ఉండాలో మనం పెట్టుకుంటాం. బాత్రూమ్ ఎలా ఉండాలో మనం పెట్టుకుంటాం. కేవలం కొలతలను ఆధారం చేసుకొని వాస్తుని ఎలా నిర్ధారిస్తారు? నిర్ధారించలేరు. వాస్తు దిక్కులకు సంబంధించిందండి, వాస్తు ఎత్తు పల్లాలకు సంబంధించిందండి. వాస్తు ఎటువైపు ఏది ఉండాలి, ఏది అభిముఖంగా ఉండాలి, ఏది తిరోగమనంలో ఉండాలి, భిన్నముఖంలో ఉండాలి,
ఇలాగా చెప్పేది వాస్తు. కొలతలుండవు వాస్తులో, దిక్కులుంటాయి వాస్తులో. అందుకని వాస్తు గురించి పూర్తిగా మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది కొలతలకు సంబంధించిందా ఇంకా దేనికైనా సంబంధించిందా. ప్రతి ఇంజనీరింగ్లో కొలతలు ఉంటాయి, ప్రతి చోట కొలతలు ఉంటాయి. ఎందుకంటే మీరు వంట చేసినప్పుడు కొలతలు ఉంటాయి, మీరు ఒక కేక్ చేయాలంటే కొలతలు ఉంటాయి, మీరు ఒక ఉగాది పచ్చడి చేయాలంటే కొలతలు ఉంటాయి. కొలతలకి వాస్తుకి సంబంధం లేదండి. సో కాబట్టి కొలతల్ని చూసి వాస్తుని దయచేసి భ్రమించకండి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, నా పేరు మోజెస్ అండి. మోజెస్ గారు చెప్పండి. కృష్ణా జిల్లా నుంచి. ఓకే, ప్రశ్న అడగండి ప్రకాష్ గారిని. ఏం లేదు సార్, బైబిల్లో టీవీ కూడా వాల్యూమ్ దిక్కులు, తగ్గించండి. పేర్లు ఉన్నాయి, దిక్కులు కూడా ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నారు ఓకే, కొంతమంది సేవకులు కూడా. చెప్పండి చెప్పండి, మీరు టీవీలో మోజెస్ గారు వినకండి. చెప్పండి. చెప్తున్నారు అయ్య గారు. అందుకని దాని విషయం అయ్యి మరి బైబిల్లో కూడా రాయబడి ఉన్నాయి కదా, దిక్కులు అని ఉత్తర దిక్కున దేవుని సభాపర్వతం ఉందని. బైబిల్లో ఉన్న దిక్కులు సభాపర్వతం ఉత్తరాన ఉందని చెప్పేసి అని బైబిల్లో చెప్పబడిందని చెప్తున్నారు. రైట్ అండి, మంచిది మంచిది. బైబిల్లో ఉన్న దిక్కులు వాస్తులో ఉన్న దిక్కులు ఒకటేనా? ఇప్పుడు ఒక నావికుడు ఓడ నడిపేటప్పుడు దిక్కు చూసుకొని నడుపుతాడు, వాడికి ఒక కంపాస్ దిక్సూచి ఉంటుంది. అది వాస్తు ప్రకారం వెళ్తాడా లేకపోతే దిక్కు అయస్కాంతం చూపించే దిక్కు ప్రకారం వెళ్తాడా? నాకు